హాయ్ గైస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ టాలీవుడ్ ఎంట్రీపై చాలా కాలంగా ఎన్నో రూమర్స్ అయితే సాగుతున్నాయి, వస్తూ ఉన్నాయి. అటు నందమూరి బాలకృష్ణ కొడుకైనటువంటి మోక్షాగ్న ఎంట్రీపై కూడా చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. ఒకటి రెండు మూవీస్ కూడా సైన్ చేశాడు. మొదటి మూవీ వచ్చేసి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో అయితే నటించబోతున్నా చెప్పి ఒక డీటెయిలింగ్ అనేది ఒక టాక్ అయితే వినబడుతోంది. అది కన్ఫర్మేషన్ వస్తూ ఇప్పటికే ఎన్నో లీక్స్ కూడా అందాయి. ఇప్పుడు ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తనయుడు అఖిరానందన్ ఎంట్రీపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే సీనియర్లుగా అటు వీళ్ళందరూ కూడా ఎంత ఉన్నా కూడా వారసత్వాన్ని కొనసాగించాలనే తపన వీళ్ళలో ఖచ్చితంగా ఉంటది. ఆ వారసత్వం కోసం అటు ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అఖిరానందన్ మొదటి సినిమా గురించి, ఫస్ట్ సినిమా గురించి కొన్ని లీక్స్ అయితే అందుతున్నాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అఖిరానందన్ గురించి అందుతున్న ఆ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ ఏందనేది తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినీ మ్యాటర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక అఖిరానందన్ ఫస్ట్ మూవీ వచ్చేసి తమిళ్ డైరెక్టర్ అయినటువంటి విష్ణువర్ధన్ డైరెక్షన్ వహించబోతున్నట్టు సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. అంటే ఈ విష్ణువర్ధన్ అనే డైరెక్టర్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారితో పంజా అనే మూవీని అయితే తీశారన్నమాట. అలా తీసిన ఈ పంజా మూవీ ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అఖిరానందన్ మొదటి మూవీ బాధ్యతను, ఆ రెస్పాన్సిబిలిటీని పవన్ కళ్యాణ్ గారు ఈ విష్ణువర్ధన్ అనే డైరెక్టర్ చేతిలో పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ న్యూస్ వచ్చినప్పటి నుండి కూడా అటు సినీ వర్గాల్లో, అటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఏదో తెలియని అలజడి, ఆందోళన అయితే తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో ఆల్రెడీ అతి పెద్ద హిట్ బదులు అతి పెద్ద ప్లాఫ్ అందించిన డైరెక్టర్ చేతిలో ఈ అఖిరానందన్ మొదటి సినిమా రెస్పాన్సిబిలిటీని పెడుతున్నారేంటి? ఇంకా ఫామ్ లో ఉన్న డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకుని ఒక మంచి స్టోరీతో, ఒక మంచి డైరెక్టర్ తో అఖిరానందన్ ని లాంచ్ చేపిస్తే బాగుంది అని చెప్పింది అటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు. ఇక మరోపక్క అఖిరానందన్ ఈ మూవీ ఏదైతే విష్ణువర్ధన్ డైరెక్షన్ లో వస్తున్న మూవీకి ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత అశ్విని దత్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తారని చెప్పింది ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే అశ్విని దత్ వచ్చేసి మహేష్ బాబు, రామ్ చరణ్ లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి. ఆయన ఇప్పుడు అఖిరానందన్ కూడా గ్రాండ్ గా ఎంట్రీ లాంచ్ చేసే బాధ్యతను అశ్విని దత్ భుజాలపైన వేసుకున్నా అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అఖిరానందన్ ఫస్ట్ మూవీ షూటింగ్ ఈ సంవత్సరమే అంటే స్టార్ట్ అవుతుంది. కొన్ని రోజుల్లో ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ గా రిలీజ్ చేస్తారని చెప్పింది కూడా కామెంట్లు వినబడుతున్నాయి. ఇక మూవీ రిలీజ్ వచ్చేసి 2026